రాజకీయాల్లో కొందరిని సవాల్ చేయడం అంటే మందు పాత్ర మీద కాలు మోపినట్టే. ఉంచితే తప్పు, తీస్తే ముప్పు అన్నట్టుగా మారిపోతున్న పరిస్థితి. ఇప్పుడు ఒక్క సవాల్ ఏపీ రాజకీయంలో టెంపరేచర్ని అమాంతం పెంచిన తర్వాత ఇదే మాట మరోసారి నిజమై మన కళ్ళ ముందు కనపడుతోంది. గతంలో ఒక 20 ఏళ్ల నాడో ఏమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి రాజకీయ సవాలే రాజకీయాన్ని అనూహ్యంగా మలుపులు తిప్పడమే కాదు, రాష్ట్రం 2 భాగాలు అయిపోయేందుకు కూడా కారణమైంది. అవునా? ఒక్క సవాల్కి ఇంత ఎఫెక్ట్ ఉంటుందా? ఇంతకీ ఇప్పటి సవాల్ ఏంటి? ఆ సవాల్కి వచ్చిన జవాబు ఏ స్థాయి రీసౌండ్ క్రియేట్ చేసింది? రాజకీయాల్లో కొన్నిసార్లు గొప్ప కోసమో లేదంటే హీరోయిజం అనిపించుకోవాలనో సవాళ్ళు చేస్తూ ఉంటారు. దమ్ముంటేరా చూపించొచ్చి లాంటి మాటలు మాట్లాడడం చూస్తూ ఉంటాం. ఏపీలో కూడా చూసాం కదా. ఎస్, ఇలాంటి సవాల్ని ప్రత్యర్థి స్వీకరిస్తే గనక ఊహించని స్థితిలోకి ఆ సవాల్ విసిరిన వాళ్లే పడే పరిస్థితులు వస్తాయి. దట్టు ఆ ప్రత్యర్థి మొండిగా ఢీ కొట్టి చూపిస్తా అని రంగంలోకి దిగితే జనం కూడా తోడైతే గనక సవాలు విసిరిన నాయకుడికే కాదు ఆ పార్టీకి కూడా ఇబ్బందులు చేజేదులా కొని తెచ్చుకున్నట్టు అయిపోతుంది. నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సందర్శనకి జగన్ వెళ్ళడానికి ముందు ఇదే కదా జరిగింది. అయ్యన్న పాత్రుడు డైలాగ్ కొట్టారు, రా చూపించని. వస్తున్నా చూపిస్తా అని జగన్ రంగంలోకి దిగేసరికి రాజకీయం అమాంతం వేడెక్కింది. పైగా జగనే ఉన్న మామూలుగా వెళ్ళి ఫీల్డ్ విజిట్ లాగా చూసొచ్చారా? దాదాపు 70 కిలోమీటర్లు రోడ్ షో లాంటి ప్రయాణం, 5-6 గంటలు ఎండున్నా వానున్నా అంటి పెట్టుకునే ఉన్న వేలాది మంది జనం. ఇలాంటి దృశ్యాలు చూసిన తర్వాత రాజకీయం ఎటు నుంచి ఎటువైపు తిరిగింది అనే సందేహం న్యూట్రల్గా ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది. ఇక పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్న వాళ్ళకైతే అసలు పల్స్ అర్థమైపోతుంది. అక్కడికి వెళ్ళి సవాలు విసిరిన నాయకుడికి సమాధానం చెప్పడమే కాదు, అసలు ప్రభుత్వ విధానాన్నే క్వశ్చన్ చేసి అధికార పార్టీని కార్నర్ చేయడం చూస్తుంటే ఏపీ రాజకీయాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ అనేది ఎంత బలమైన ఎజెండా అవుతోంది అనే పాయింట్ మనకు అర్థమవుతుంది. అంటే ఒక సవాల్ కొరివితో తలగొక్కున్నట్టుగా మార్చేసింది రాజకీయాన్ని. ఇది అసలు పాయింట్. గతంలో ఒకసారి ఇలాంటి పరిస్థితులే వచ్చినాయి అని చెప్పా కదా. ఆ ఇంపాక్ట్ ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏంటి తెలిస్తే కనుక ఇప్పుడు రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుంది భవిష్యత్తులో అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. 2006 నాటి సంగతి. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పట్లో వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎంఎస్ఆర్ అప్పటి టీఆర్ఎస్ అధినేత కరీంనగర్ ఎంపీ కేసీఆర్ని కాంగ్రెస్ దయాధర్మ బిచ్చంతో గెలిచావు, నువ్వు దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి గెలువు అని సవాల్ చేశారు. మామూలుగా అయితే అప్పటికి ఎన్నికలు జరిగి 2 ఏళ్ళు అయింది కాబట్టి చూసి చూడనట్టు పోతారు అవతల వాళ్ళు అని అనుకుని ఉంటాడు ఆయన పెద్ద ఆయన. కానీ కేసీఆర్ మొండిఘటం కాబట్టి అడ్వాంటేజ్ని 2 చేతులతో ఒడిసి పట్టుకోవటమే కాదు, కరీంనగర్లో ఉప ఎన్నికలో పోటీ చేసి 2.5 లక్షలకు పైగా మెజారిటీతో గెలవడాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసింది. తెలంగాణ స్లోగన్తో ఎజెండాతో జరిగిన తొలి ఉప ఎన్నిక అదే. ఆ తర్వాత అప్రతిహతంగా ఉప ఎన్నికలు వరుసపెట్టి జరగటము, టీఆర్ఎస్ రాజకీయంగా బలపడడం అనేది ఆ తర్వాత అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ ఎంఎస్ఆర్ ఆ సవాల్ చేయకపోయి ఉంటే గనక, వెయిట్ అండ్ వాచ్ ధోరణిలోనే కేసీఆర్ ఉండుంటే గనక రాజకీయం ఎలా ఉండేదో తెలియదు. కానీ ఆ సవాల్ కేసీఆర్ రాజకీయ ఆలోచన ధోరణిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని తిరగరాసేసింది. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్ సై అంటూ క్షేత్రస్థాయి పరిశీలనకి దిగిన తర్వాత అలాంటి సిచ్యువేషనే టీడీపీకి వస్తుందా, అధికార పార్టీకి వస్తుందా, జగన్ రాజకీయంగా యాక్టివేట్ అవుతున్నారా అనే అభిప్రాయం అందరిలోనూ కలుగుతోంది. ఎంఎస్ఆర్ లాగే అయ్యన్న పాత్రుడికి కూడా ఎదుటి వాళ్ళ మీద మాట విసిరే అలవాటు ఉంది అనేది అందరికీ తెలిసిన పాయింటే కదా. అంటే ఈ లెక్కను చూస్తే సవాల్లోనూ ఆ సవాల్ను స్వీకరించిన మొండి ధైర్యంలోనూ కేసీఆర్కి జగన్కి దగ్గర పోలికలు ఉన్నాయి. అలాగే ఆసువుగా సవాల్ విసిరేయడంలో ఎంఎస్ఆర్కి అయ్యన్న పాత్రుడికి మధ్య కూడా పోలికలు ఉన్నాయి. మరి ఈ 3 పోలికల తర్వాత 4వ సిమిలారిటీగా ఏపీ రాజకీయం కూడా తిరగబడి అమాంతం విపక్షానికి రాజకీయంగా అడ్వాంటేజ్ రాబోతుందా? మెయిన్ ఎజెండా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ అనేది కాబోతుందా? మీరైతే ఏమంటారు?